ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. నారాయణం చ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్. నరనారాయణులకి నమస్కారం చెప్తూ, మరి కార్తీక మాసం కాబట్టి కార్తీక ధర్మాలని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. స్నానం, దానం, జపం, అర్చనం, శుద్ధమానస, పితృకార్యంచ అన్నారు. అంటే స్నానం 30 రోజులు చేయాలి. 30 రోజులు కూడా యథాశక్తిగా దానం చేయాలి. అర్చనం, ఆ భగవంతుడిని పూజించాలి. శుద్ధమానస, పవిత్రమైన మనస్సుతో స్వామిని పూజించాలి. ఇంకా మరి కార్తీక మాసంలో ఉన్న ధర్మాలన్నీ కూడా మనం ఆచరించాలి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం కాబట్టి ఇది కార్తీక మాసము అన్నారు. చేత ఆ నరనారాయణులకి నమస్కారం చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారపు మధ్యలో చాలా చక్కగా మంచి ప్రయోజనాన్ని ఇస్తాడు. శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మరి రాహు, పంచమ రాహు, అర్ధాష్టమ రాహు, పంచమ శని, అష్టమ గురుడు, అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశుల వారి గురు బలం కోసం, రాహు యొక్క బలం కోసం, శని యొక్క బలం కోసం దైవ బలం తోడైనట్లయితే ఈ బలానికి ఆ బలం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అంచేత ఈ బలం తక్కువగా ఉన్నప్పుడు ఆ దైవ బలం అనుకూలంతో ఉన్నట్లయితే తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పట్టుదలతో ముందుకు వెడతారు. వారపు మధ్యలో కార్యజయంతో పాటు ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. వారాంతం కాస్త వివాదాలకు దూరంగా ఉండాలి. పైగా ఈ రాశి వారికి శుక్రగ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా సంప్రాప్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంచేత విద్యార్థులకి మరి కాస్త అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చదవాలి. రాజకీయ నాయకులు అనుకూలంగా ఉండాలి అంటే సూర్య భగవానుడిని బాగా పూజించాలి. మరి స్వతంత్ర వృత్తుల వారు, వ్యాపార పరంగా ఉన్నటువంటి వారు, వీరికి ఆర్థిక లావాదేవీల్లో తప్పనిసరిగా శివారాధన చెయ్యాలి. అంటే గురువారం నాడు కాకుండా ప్రతిరోజు కూడా శివ స్తోత్రం చదవండి. శివానందల హరి కానీ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ రోజు పఠించి శివ దర్శనం చేస్తూ, వీలైనప్పుడు శనగలను దానం చేస్తూ, శనగపిండితో తయారు చేయబడినటువంటి వస్తువుల్ని పంచిపెడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆవు నేతితో కూడిన దీపాన్ని తప్పనిసరిగా తులసి కోట దగ్గర పెట్టండి. విశేషమైన ఫలితాన్ని పొందండి.